ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మరొక సూపర్బ్ నోటిఫికేషన్. రిజిస్టర్ ఆఫీసర్ లెవెల్ ఉద్యోగాలకి బ్యాంకింగ్ రంగంలో పనిచేయడానికి జాబ్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. ఈ జాబ్స్ గురించే చాలామంది అయితే ఎదురు చూస్తున్నారు. ఈ జాబ్స్కి సెలెక్ట్ అయితే మీకు నెలకి 1,00,000కి పైగానే సాలరీ ఉంటుంది. ఎలాంటి అనుభవం కూడా అవసరం లేదు. కాంపిటీషన్ మాత్రం మనకి చాలా తక్కువ కాంపిటీషన్ అయితే ఉంటుంది మిగతా నోటిఫికేషన్స్తో చూస్తే. అండ్ అప్లికేషన్ ప్రాసెస్ కూడా ఆన్లైన్లోనే చేయాలి. అన్ని పర్మనెంట్ ఉద్యోగాలు మన సొంత రాష్ట్రంలోనే పోస్టింగ్ కాబట్టి ఎవరు కూడా వదులుకోవద్దు. అన్ని డీటెయిల్స్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. టాపిక్లోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. సో ప్రతి ఒక్కరు కూడా వీడియోని ముందుగా ఒక చిన్న లైక్ చేసి అయితే వీడియోని కంటిన్యూ చేయండి. సో చాలామంది లైక్ చేయడం మర్చిపోతున్నారు. మీ నుంచి కోరుకునేది ఒకే ఒక లైక్ మాత్రం కాబట్టి సో తప్పనిసరిగా వీడియోని అయితే లైక్ చేయండి. ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. పేద విద్యార్థులందరినీ దృష్టిలో పెట్టుకొని గవర్నమెంట్ జాబ్స్కి సంబంధించి ఎవరైతే ఇంటి దగ్గర నుంచి ప్రిపేర్ కావాలని చెప్పేసి అనుకుంటున్నారో వాళ్ళ కోసం మన ఛానల్కి సంబంధించినటువంటి ఆర్కే లాజిక్స్ యాప్లో మీకు అన్ని రకాల గవర్నమెంట్ జాబ్ ఎగ్జామ్స్కి సంబంధించి కోర్సెస్ అనేవి ఆన్లైన్లో అయితే ప్రొవైడ్ చేస్తున్నాము. మీరు చక్కగా ఇంటి నుంచి ఒక జాబ్స్కి అయితే ప్రిపేర్ కావచ్చు. రైల్వే, బ్యాంక్, ఎస్ఎస్సి అన్ని రకాల కోర్సెస్కి సంబంధించి ఇందులో క్లాసెస్ అయితే ఉన్నాయి. 15 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి ఫ్యాకల్టీస్ అయితే మీకు ఇందులో క్లాసెస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాము. యాప్ లింక్ మీకు డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో ఇచ్చాను. ఆర్కే లాజిక్స్ అని చెప్పేసి ఉంటుంది. ప్రతి ఒక్కరు డౌన్లోడ్ చేసుకుని అందులో మీకు ఫ్రీ డెమో వీడియోస్ కూడా ఉన్నాయి. నచ్చితేనే ఫుల్ కోర్స్ అయితే తీసుకోండి. వీటికి సంబంధించి ఇంపార్టెంట్ డేట్స్ విషయానికి వచ్చినట్లయితే ఆల్రెడీ మనకి ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ అనేది అయితే స్టార్ట్ అయింది. లాస్ట్ డేట్ వచ్చేసి August 11th వరకు అప్లై అయితే చేసుకోవచ్చు. ఎలిజిబిలిటీ క్రైటీరియా అండ్ ఏజ్కి సంబంధించి కట్ ఆఫ్ డేట్ కూడా ఇచ్చారు. July 14th వరకే నోటిఫికేషన్లో ఇచ్చినటువంటి క్వాలిఫికేషన్స్ మీకు ఉండాలి. నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేసినటువంటి అసిస్టెంట్ మేనేజర్ గ్రేడ్ ఏ పొజిషన్స్ ఏవైతే ఉన్నాయో ఈ పొజిషన్స్ అనేవి మనకి రిజిస్టర్ ఆఫీసర్ లెవెల్ జాబ్స్ అనమాట. సో వీటిని మనకి స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి సంబంధించినటువంటి కేంద్ర ప్రభుత్వ సంస్థలో అయితే భర్తీ చేస్తున్నారు. పోస్టింగ్ మన సొంత రాష్ట్రంలోనే ఉంటుంది. ఆల్ ఓవర్ ఇండియా వైడ్గా ఈ సంస్థకి మనకి బ్రాంచెస్ అయితే ఉన్నాయి. ఈ జాబ్స్కి సెలెక్ట్ అయిన వాళ్ళకి అప్రాక్సిమేట్లీ ఎవ్రీ మంత్ కూడా 1,00,000కి పైగానే సాలరీ అనేది వస్తుంది. అన్ని క్యాస్ట్ల వరకు దాదాపుగా వేకెన్సీస్ కేటాయించారు కాబట్టి సో మీరు ఏ కేటగిరీ వాళ్ళైనా సరే ఈ నోటిఫికేషన్కి అయితే అప్లై చేసుకోవచ్చు. సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే ఫస్ట్ phase 1 ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. ఇందులో మనకి 200 క్వశ్చన్స్ అడుగుతారు. 200 మార్క్స్. ఇంగ్లీష్ లాంగ్వేజ్, రీజనింగ్, క్వాంట్, కంప్యూటర్ నాలెడ్జ్, జనరల్ అవేర్నెస్ విత్ స్పెషల్ రెఫరెన్స్ టు బ్యాంకింగ్, ఎంఎస్ఎంఈస్కి సంబంధించి పాలసీస్, రెగ్యులేటరీ అండ్ లీగల్ ఫ్రేమ్వర్క్కి సంబంధించి అలాగే స్ట్రీమ్ స్పెసిఫిక్ టెస్ట్ ఈ టాపిక్స్ మీద ఆబ్జెక్టివ్ విధానంలోనే మీకు టెస్ట్ ఉంటుంది. సో ఇక్కడ 120 minutesకి సంబంధించి టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. ఇంగ్లీష్ లాంగ్వేజ్లో క్వశ్చన్స్ వస్తాయి. ఈ phase 1 ఎగ్జామ్ అనేది మీరు క్వాలిఫై అవ్వాల్సి ఉంటుంది కంపల్సరీగా. అది ఎవరైతే క్వాలిఫై అవుతారో వాళ్ళకి phase 2కి సంబంధించి ఎగ్జామ్ అనేది ఉంటుంది. సో షార్ట్ లిస్ట్ అయిన వాళ్ళకి phase 2లో ఏంటి అంటే మీకు 2 పేపర్స్ అయితే ఉంటాయి. పేపర్ 1లో ఏమో ఇంగ్లీష్ లాంగ్వేజ్ నుంచి ఎస్ఏ, ప్రెసెస్ రైటింగ్, కాంప్రిహెన్షన్ అండ్ బిజినెస్ ఆఫీస్ కరెస్పాండెన్స్కి సంబంధించి మీకు ఇక్కడ ఆన్లైన్లో డిస్క్రిప్టివ్ విధానంలో 3 క్వశ్చన్స్ అడుగుతారు. 75 మార్క్స్, 75 minutes టైం ఉంటుంది. పేపర్ 2లో ఏంటి అంటే మీకు ఎంఎస్ఎంఈ పాలసీస్కి సంబంధించి అలాగే ఇక్కడ ఆన్లైన్ ఆబ్జెక్టివ్ అలాగే ఆన్లైన్ డిస్క్రిప్టివ్ విధానంలో ఇక్కడ ఎగ్జామ్ అనేది ఉంటుంది. ఆన్లైన్ ఆబ్జెక్టివ్ ఏమో 50 క్వశ్చన్స్ అడుగుతారు. 75 మార్క్స్, 60 minutes టైము. ఆన్లైన్ డిస్క్రిప్టివ్కి సంబంధించి 10 క్వశ్చన్స్ అడుగుతారు. 50 మార్క్స్, 75 minutes టైము. సో ఇది ఎవరైతే క్వాలిఫై అవుతారో phase 2లో ఎవరైతే మంచి స్కోర్ సాధిస్తారో వాళ్ళని డైరెక్ట్గా ఇంటర్వ్యూ అయితే చేస్తారు. ఇంటర్వ్యూ వచ్చేసి మనకి 100 మార్క్స్కి అయితే నిర్వహిస్తాము అని చెప్పేసి కూడా నోటిఫికేషన్లో అయితే క్లియర్గా అయితే ఇచ్చారు. సో ఇంటర్వ్యూ ఎవరైతే పాస్ అవుతారో వాళ్ళకి డైరెక్ట్గా డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి మెడికల్ ఎగ్జామినేషన్ నిర్వహించేసి ఒక వేకెన్సీస్కి ఎంపిక చేస్తారు. సో మెడికల్ ఎగ్జామినేషన్ నార్మల్గానే ఉంటుంది. అయితే ఇక్కడ phase 1 అండ్ phase 2కి సంబంధించి మీకు నెగటివ్ విధానం అనేది ఉంటుంది. ప్రతి ర్యాంక్ ఆన్సర్కి 1/4 అంటే 0.25 మార్క్స్ అనేవి డిడక్ట్ అయితే చేస్తారు. ఎగ్జామినేషన్ సెంటర్స్ విషయానికి వచ్చినట్లయితే phase 1 ఎగ్జామినేషన్స్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి విజయవాడ, గుంటూరు, విశాఖపట్నం, కర్నూలు, రాజమండ్రి లొకేషన్స్లలో, తెలంగాణ వాళ్ళకి హైదరాబాద్, వరంగల్, కరీంనగర్లలో, phase 2 ఎగ్జామినేషన్స్ వచ్చేసి 2 తెలుగు రాష్ట్రాల వాళ్ళకి హైదరాబాద్ లేదా సికింద్రాబాద్లో అయితే నిర్వహించబోతున్నారు. నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేసినటువంటి పోస్టులకి సంబంధించి వేకెన్సీస్ విషయానికి వచ్చినట్లయితే ఇక్కడ మనకి అసిస్టెంట్ మేనేజర్ గ్రేడ్ ఏ ఉద్యోగాల గురించి మాత్రం మీకు చెప్తున్నాను. ఎందుకంటే ఇక్కడ మిగతా పోస్టుల గురించి చెప్పట్లేదు. ఎందుకంటే వాటికి ఎక్స్పీరియన్స్ అడిగారు. ఈ అసిస్టెంట్ మేనేజర్ గ్రేడ్ ఏ ఉద్యోగాలకి మనము ఎలాంటి ఎక్స్పీరియన్స్ లేకుండా అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు అనమాట. ఇక్కడ జనరల్ స్ట్రీమ్కి సంబంధించి వేకెన్సీస్ వచ్చేసి 50 వేకెన్సీస్ ఉన్నాయి. ఇందులో యూఆర్ కేటగిరీకి 20, ఓబీసీ 15, ఈడబ్ల్యూఎస్ 5, ఎస్సీ
7, ST3 అండ్ పీడబ్ల్యూడి హెచ్ఐ కేటగిరీలో 2, ఓసీ కేటగిరీలో 1, ఎండి లేదా ఐడి కేటగిరీలో 2 ఈ విధంగా వేకెన్సీస్ అనేవి కేటాయించడం అయితే జరిగింది. అయితే ఇక పోస్టులకి సంబంధించి ఎవరు అప్లై చేయొచ్చు అంటే ఆల్ ఇండియన్ సిటిజన్స్ అందరికీ కూడా అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అనేది కల్పిస్తున్నారు. మీరు ఇక్కడ నోటిఫికేషన్లో కూడా ఈ యొక్క ఎలిజిబిలిటీ క్రైటీరియాలు కూడా మీరు క్లియర్గా అయితే చెక్ చేసుకోవచ్చు అనమాట. ఇండియన్ సిటిజన్స్ అందరికీ అప్లికేషన్స్ పెట్టుకోవడానికి ఛాన్స్ అనేది కల్పిస్తున్నారు. ఏజ్ వచ్చేసి మీకు మినిమం 21 ఇయర్స్ అయితే ఉండాలి. మ్యాక్సిమం 30 ఇయర్స్ వరకు కూడా అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అనేది ఉంటుంది. ఇది ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ కూడా ఇచ్చారు. 14th July 1995 నుంచి 15th July 2004 లోపు జన్మించి ఉండాలి క్యాండిడేట్స్ అనేవారు. అండ్ మీకు ఏజ్ రిలాక్సేషన్స్ కూడా ఉంటాయి. ఓబీసీ వాళ్ళకి +3 ఇయర్స్, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి +5 ఇయర్స్, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పీడబ్ల్యూడి వాళ్ళకి +10 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్స్ అనేవి అప్లికేబుల్ అయితే అవుతాయి. అండ్ ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్స్కి సంబంధించి ఇక్కడ మీరు డీటెయిల్స్ అనేవి చూడొచ్చు. అండ్ నెక్స్ట్ అయితే ఈ యొక్క పోస్టులకి ఎవరు అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు. క్వాలిఫికేషన్ ఏమి ఉండాలి అంటే అసిస్టెంట్ మేనేజర్ గ్రేడ్ ఏ పొజిషన్స్కి సంబంధించి అప్లై చేయడానికి మీకు ఉండాల్సినటువంటి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఏంటి అంటే ఎవరైతే ఎంబీఏ చేసి ఉంటారో, సో ఎంబీఏ లేదా పీజీడిఎం ఇక్కడ మనకి క్లియర్గా ఇచ్చారు చూడండి. ఎంబీఏ లేదా పీజీడిఎం ఇన్ ఎనీ డిసిప్లిన్. సో మీరు ఏ విభాగంలో పీజీ చేసినా అలాగే మీరు ఏ విభాగంలో ఎంబీఏ చేసినా 2 ఇయర్స్ కోర్స్ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. ఇక్కడ మీరు నోటిఫికేషన్లో కూడా నోట్ పాయింట్ అనేది క్లియర్గా గమనించండి. సో కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఇక్కడ నోట్ పాయింట్ అనేది చూస్తే సో మనకి ఇక్కడ ఏదైతే మెన్షన్ చేసినటువంటి క్వాలిఫికేషన్స్ ఉన్నాయో వాళ్ళకి ఎక్స్పీరియన్స్ అనేది అవసరం లేదనమాట. సో జస్ట్ మీకు క్వాలిఫికేషన్స్ ఉంటే ఎంబీఏ లేదా పీజీ సర్టిఫికేట్ ఉంటే ఈ నోటిఫికేషన్కి మీరు చక్కగా అప్లికేషన్ అనేది చేసేసుకోవచ్చు అనమాట. సో చాలా మంచి జాబ్స్, మీకు నెలకి 1,00,000కి పైగా సాలరీ, అన్నీ కూడా పర్మనెంట్ పొజిషన్స్, పోస్టింగ్ కూడా మన హైదరాబాద్లోనే చక్కగా మీరు ఆఫీసుల్లో బ్యాంకింగ్కి సంబంధించినటువంటి ఆఫీసుల్లోనే మీరు చక్కగా వర్క్ చేసుకోవచ్చు. ఫీజు విషయానికి వచ్చినట్లయితే ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడి వాళ్ళు 175 రూపీస్, మిగతా వాళ్ళందరూ కూడా 1,100 రూపీస్ అప్లికేషన్ ఫీజు అనేది మీరు ఆన్లైన్లో అయితే పే చేయాల్సి ఉంటుంది. ఒక జాబ్స్కి సంబంధించి జాబ్ ప్రొఫైల్ కూడా ఇచ్చారంటే ఏం వర్క్ చేయాలనేది కూడా ఇచ్చారు. అసిస్టెంట్ మేనేజర్ గ్రేడ్ ఏ పొజిషన్స్కి సెలెక్ట్ అయినట్లయితే ఈ యొక్క SIDBIకి సంబంధించినటువంటి బ్యాంక్లో మీరు ఆఫీసర్ పొజిషన్స్లో అయితే వర్క్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మీరు ఆ యొక్క బ్యాంక్కి సంబంధించినటువంటి ఆపరేషన్స్ని అయితే మీరు నిర్వర్తించాల్సి ఉంటుంది. బిజినెస్ డెవలప్మెంట్ అండ్ అప్రైజల్ ఆఫ్ MSME, క్రెడిట్ ప్రపోజల్స్ అండ్ శాంక్షన్స్, అండ్ నెక్స్ట్ ఏంటంటే టైమ్లీ కంప్లీషన్ ఆఫ్ రివ్యూ ఆర్ రెన్యువల్స్ ఆఫ్ ప్రపోజల్స్ ఆర్ అకౌంట్స్కి సంబంధించి ప్రపోజల్స్కి సంబంధించి రెన్యువల్ చేయడము, రివ్యూ చేయడము, అండ్ బిజినెస్ గ్రోత్కి సంబంధించి అండ్ ఇంక్రీజ్ ఇన్ న్యూ కస్టమర్స్ ఆన్ బోర్డెడ్ ఇన్ ద గివెన్ ఇయర్, రిప్రజెంటింగ్ SIDBI అండ్ వేరియస్ ఫోరా, మేనేజ్మెంట్ ఆఫ్ SMEs అండ్ టైమ్లీ సబ్మిషన్ ఆఫ్ MIS అండ్ అదర్ రిపోర్ట్స్. సో ఈ విధంగా మనకి బ్యాంక్కి సంబంధించి ఆఫీసర్ పొజిషన్స్లో ఏదైతే డ్యూటీస్ ఉంటాయో ఆ డ్యూటీస్ అన్ని కూడా మీరు ఈ యొక్క రిక్రూట్మెంట్కి సెలెక్ట్ అయినట్లయితే మీరు పర్ఫామ్ చేయాల్సి ఉంటుందన్నమాట. సో ఇది మనకి స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి SIDBI నుంచి రిలీజ్ అయినటువంటి పర్మనెంట్ సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాలకి సంబంధించినటువంటి జాబ్ నోటిఫికేషన్ డీటెయిల్స్. సో మీకు కనుక MBA లేదా PG క్వాలిఫికేషన్ ఉండి మీరు ఖాళీగా ఉన్నట్లయితే మాత్రం ఈ నోటిఫికేషన్ అయితే మిస్ చేసుకోకండి. సీరియస్గా అయితే ప్రిపేర్ అవ్వండి. మన సొంత రాష్ట్రం హైదరాబాద్లోనే మీరు హయ్యర్ పొజిషన్స్లో అయితే మీరు వర్క్ చేసుకోవచ్చు అనమాట. చాలా అంటే చాలా బాగుంటుంది జాబ్ అనేది, ఎలాంటి వర్క్ ప్రెషర్ అనేది ఉండదు కాబట్టి. సో మీరు కనుక మంచి జాబ్ కోసం చూస్తున్నట్లయితే మాత్రం ఈ నోటిఫికేషన్ అయితే మిస్ చేసుకోవద్దు. మన హైదరాబాద్లో SIDBI ఆఫీస్ కూడా ఉంది, కావాలంటే గూగుల్లోకి వెళ్ళి కూడా చెక్ చేసుకోవచ్చు. సో ఇది మనకి నోటిఫికేషన్. ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ రూపంలో అడగండి. నోటిఫికేషన్ అప్లై లింక్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో ఇస్తాను. ఆ లింక్ పైన క్లిక్ చేసి అన్ని డీటెయిల్స్ చెక్ చేసుకోండి. phase 1 ఎగ్జామినేషన్ వచ్చేసి September 6th, phase 2కి సంబంధించి October 4th, ఇంటర్వ్యూస్ వచ్చేసి నవంబర్ మంత్లో అయితే కండక్ట్ అయితే చేయబోతున్నారు. ఇది మనకి నోటిఫికేషన్. వీడియోని లాస్ట్ వరకు చూసిన వాళ్ళందరికీ కూడా చాలా థ్యాంక్ యూ ఫ్రెండ్స్. హ్యావ్ ఎ నైస్ డే.